వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. ఆ రోజుల్లో పెద్ద వయసు వారు వేగంగా నడవరు, అంగీలో ఉంటారు, పరిగెత్తడం అవ్వదు. పరిగెత్తాలి అంటే అంగీని కొంచెం పైకెత్తి పరిగెత్తాలి. అది చాలా అవమానకరమైందనమాట. ఎవరు మొన్న ఎక్కడో చదివాను, ఎక్కడో ఒక యువరాణి, కొరియా యువరాణి ఎవరో, తన సేవకురాలు అందరూ ఉంటుండగా మునిగి చనిపోయిందంట పాపం నీటిలో. వాళ్ళు చూస్తున్నారు కానీ ఎవరు రక్షించలేదు. ఎందుకంటే రాజుగారి కుటుంబస్తుల్ని పనోళ్ళు ముట్టుకోవడము నిషేధం. ఇప్పుడు ఆవిడ మునిగిపోతుంది, రక్షించడానికి కూడా ముట్టుకోవడానికి నిషేధం. ఏం చేయలేరు, అంతే. ఆవిడ అలా మునిగి చచ్చిపోయింది, రాలేదు, అంతే, ఏం చేయలేరు. సో అంటే డిగ్నిటీ అనేది, లేకపోతే రూల్స్ అనేవి అట్లా ఉంటాయి. ఏ పరిస్థితి వచ్చినా సాధారణంగా పెద్దరికాన్ని పక్కన పెట్టి పరిగెత్తరు. ఈ తండ్రి పరిగెడుతున్నాడు. ఎందుకు? ఈయన పరిగెత్తి ఆయన ముట్టుకోకపోతే ఊర్లో రాళ్ళు వేసి కొట్టి చంపేస్తారు. ఊరికి డిస్గ్రేస్ తీసుకొచ్చాడు మనవాడు. కుటుంబానికి తెచ్చిన అవమానం కంటే ఊరికి తెచ్చినటువంటి అవమానము చాలా ఎక్కువ. సో కాబట్టి ఇతడు వచ్చాడు, కనికరపడి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అసలు ఎదురు చూడలేదు మనవాడు. సో చెప్పాడు, తండ్రి నేను పాపం చేశాను, నేను యోగ్యుని కాదు అని చెప్తున్నాడు. కానీ తండ్రి ఆపేశాడు మధ్యలో. వీడికి ప్రశస్త వస్త్రం తీసుకురండి, ఉంగరం పెట్టండి, చెప్పులు తొడగండి, పార్టీ చేసుకుందాం, సంతోషిద్దాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను, తప్పిపోయి దొరికాను. సో కాబట్టి విందు, వస్త్రాలు, తండ్రి యొక్క కృప అంగీకరించేటువంటి విధానం, నిన్ను తిరిగి ఇంట్లోనికి చేర్చుకునేది తండ్రి యొక్క ప్రేమ. అదేమి ఉచితంగా వచ్చేది కాదు. ఆయన వల్నరబుల్ అయ్యాడు. సో తండ్రి హ్యూమిలియేట్ అయ్యాడు. తండ్రి తను తాను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఆయన పరిగెత్తాల్సి వచ్చింది. ఆయన యొక్క ప్రశస్త వస్త్రాన్ని ఈ కుర్రోడికి వేయాల్సి వచ్చింది.